రోజు రోజుకి రాజకీయాలు ఎంత దిక్కుమాలితనంగా తయారై చెప్పమంటారా? మరీ దరిద్రంగా అయితే తయారవుతున్నాయండి రాజకీయాలు. ఇంతకుముందు అలా ఉండేది కాదు. ఎందుకంటే ఏదంటే హానెస్ట్గా మాట్లాడుకోవడమే తప్ప ఇలాంటి దిక్కుమాల రాజకీయాలు అయితే కనుక ఇంత ముందు లేవు. రోజు రోజుకి రాజకీయాలు దిగజారిపోతున్నాయి. బ్యానర్లు చింపేయడం ఏంటండి? బ్యానర్లు చింపేయడం ఏంటి? అర్థమైంది కదా ఎవరు బ్యానర్లు చింపుంటారో, ఎవరు బ్యానర్లు చింపుతున్నారో. రాష్ట్రంలో ఆయన బ్యానర్ ఎక్కడ కనబడినా చింపేస్తారు. ఏంటంటే మరి ఎందుకో నాకు అర్థం కాల. ఏంటి ఆ భయం నాకు అర్థం కాల. బ్యానర్ ఏం చేసిందంటే మరీ దారుణం కాకపోతేనే. ఇప్పుడు నేను ఉన్నాను పవన్ కళ్యాణ్ గారిని అభిమాని. ఆయన ఆ అభిమానంతో నేను బ్యానర్ పెట్టుకుని తప్పండి. ఆ బ్యానర్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి బ్యానర్ రాష్ట్రంలో ఎక్కడ కనపడినా చాలా చోట్ల చింపేస్తున్నారు. ఈ టాపిక్ ఎక్కువగా వస్తుంది. లేదా బ్యానర్ గురించి నేను వీడియో చేయనండి వాస్తవంగా అయితే. కానీ బ్యానర్ చంపడానికి మీలో కలుగుతుంది చూశారు ఒక రకమైనటువంటి అది. కాబట్టి అది కరెక్ట్ కాదని చెప్తున్నాను నేను. దాని దిగజారుడు తనం అంటారు రాజకీయంగా. కాబట్టి అంతగా దిగజారిపోవాలా? జస్ట్ ఒక ఫ్లెక్సీకే గడగడ ఆడిపోతే ఎలా అంటే నాకు అర్థం కాదు. రాజకీయాలు ఎలా చేస్తాం? ట్రాన్స్పరెంట్ రాజకీయాలు ఎలా చేస్తాం? లేదా చేయలేంగా. దిక్కుమాల రాజకీయాలు చేయాలి ఇంకా. కాబట్టి చూద్దాం అసలు ఈ బ్యానర్లు కూడా అంటే ఫ్లెక్సీలు కూడా ఉండవు. ఓ చిన్న ఇష్యూ వచ్చింది, దాని గురించి మాట్లాడదామని మీ ముందుకు వచ్చారు. ఫస్ట్ అయితే కనుక లైక్ చేయండి. ఎక్కువ మందికి తెలియాలి కదా ఇలాంటి దిక్కుమాల రాజకీయాలు ఇంకా జరుగుతున్నాయని చాలామందికి తెలియాలంటే మీ బాధ్యతగా లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు కూడా మోటివేషన్గా ఉంటుందండి. ఎక్కువ మందికి ఈ ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్స్లో పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని. ఈ రాజకీయం కరెక్ట్ అంటారా? టీడీపీ వాళ్ళు చేసినా, జనసేన వాళ్ళు చేసినా, వైఎస్ఆర్సీపీ చేసినా, లేదా బీజేపీ చేసినా, ఎవరు చేసినా కానీ ఇలాంటి రాజకీయాలు కరెక్ట్ అంటారా? అంటే మనిషిని టార్గెట్ చేసి మనిషి ఎక్కడ కనబడినా సరే బ్యానర్లో ఫ్లెక్సీలు ఎక్కడ కనబడినా చింపేయడం, ఇలాంటి దరిద్రమైన రాజకీయాలు చేయడం ఎంతవరకు కరెక్ట్? కాబట్టి ఏంటంటే కనుక వైఎస్ఆర్సీపీ బ్యానర్లు చూస్తే చాలు చింపేస్తున్నారు రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ కనపడినా సరే. జగన్ గారి ఫోటో ఉంటే చాలేక అది ఏదైనా కానీ ఇక చింపేయడమే. ఏంటో నాకు అర్థం కావట్లా. ఎన్టీఆర్ జిల్లా సొబ్బాలలో దీపావళిని పురస్కరించుకుని ఏదో వెకేషన్ ఉంటుంది కదండి. మనం అభిమానించే నాయకుడు కాబట్టి ఆ నాయకుడు ఎవరైనా కానీ ఏదో పండగ వచ్చింది, పాపం వచ్చింది, అలాంటప్పుడు మన అభిమానాన్ని తెలుపుకోవడానికి ఏర్పాటు చేసుకునే ఫ్లెక్సీలు అయ్యి. కానీ అలాంటి వాటిని సింపేస్తే మీ సాడిజం తగలయ్యా ఏమొస్తుందో నాకు అర్థం కాల. కాబట్టి ఎన్టీఆర్ జిల్లా సొబ్బాలలో దీపావళిని పురస్కరించుకుని వాళ్ళ సొంత స్థలంలో వైఎస్ జగన్ గారి ఫోటోతో కూడిన బ్యానర్లు ఏర్పాటు చేసుకున్నారు. అర్థమైంది కదా? ఎన్టీఆర్ జిల్లా సొబ్బాలలో జరిగింది ఇది. కానీ ఆ బ్యానర్లను మొత్తం చింపేసిన టీడీపీ కార్యకర్తలు ఇదేంటని ప్రశ్నించిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై ఎందుకు చింపుతున్నారా అని అడిగితే మళ్ళీ ఇంకో గొడవ. చింపేసిన వాళ్ళని ఎందుకు చింపేశారా అని అడిగితే ఏంటి గొడవ పడి ఎవరైతే అడిగారో వాళ్ళ మీద కర్రలతో దాడి చేసి పైశాచిక ఆనందాన్ని పొందారు. కాబట్టి గాయపడిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని తిరువురు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారంట. ఇదేంటి జరిగింది? ఇది ఒకటే కాదు, స్టేట్ వైడ్గా ఉన్న ఇష్యూనే ఇది. జగన్మోహన్ రెడ్డి గారి బ్యానర్లు కడితే చాలు. రీసెంట్గా ఒక చోట ఎక్కడా కాదు, ఇది జగన్ గారు పర్యటన జరిగింది కదా నర్సీపట్నం, మెడికల్ కాలేజీ నిమిత్తం నర్సీపట్నం. తమ అభిమాన నాయకుడు వస్తున్నాడంటే ఆటోమేటిక్గా బ్యానర్లు కడతా ఉంటే పోలీస్ అధికారులే వచ్చారు. అక్కడికి వచ్చి మరి ఎవరు పంపారంటే తర్వాత విషయం. పోలీస్ అధికారులు వచ్చి ఇక్కడ బ్యానర్లు కట్టడానికి కుదరదు, ఈ బ్యానర్లు మీరు ఎందుకు కడుతున్నారు, డూన్ డకారం అని వాళ్ళు అడగడం జరిగింది. వాళ్ళు సింపుల్గా ఎదురుగా ఉన్న బ్యానర్ చూపించారు. ఆ పక్కనున్న చంద్రబాబు నాయుడు గారి బ్యానరు, ఆ పక్కనున్న పవన్ కళ్యాణ్ గారి బ్యానర్లు ఇవన్నీ చూపించారు. ఇవన్నీ బ్యానర్లు కావా, ఇవన్నీ ఫ్లెక్సీలు కావా, ఇవి ఉంటే లేదే కానీ ఇది కడితే వచ్చిందా మీకు అనేది వాళ్ళు నిలదీయడం జరిగింది. ఒకవేళ తీసేయాల్సి వస్తే కనుక మొత్తం తీసేయండి, ఇది కూడా తీసేనా అని అన్నారు. ఇంక దాంతో ఏం చేయాలో తెలియక వదిలేస్తారనుకోండి. కొంతమంది కట్టడం కూడా మానేస్తారు, చాలామంది కూడా కట్టడం కూడా మానేస్తారు. ఏది ఏమైనప్పటికీ ఇది ఎలాంటి అంటే బ్యానర్లు చింపేయడం, లేదా బ్యానర్లు కోసేయడం, జెండాలు కడితే జెండాలు చింపేయడం అదే జరిగింది. జెండాలు కూడా కట్టారు బారుగా. నేను మీకు ఈ వీడియో నేను మాట్లాడటం అయిపోయిన తర్వాత ఆ వీడియో క్లిప్పింగ్ కూడా పెడతాను. నేను మాట్లాడటం అయిపోయిన తర్వాత ఆ వీడియో క్లిప్పింగ్ కూడా పెడతాను. దాన్ని కూడా చూడండి. మీరు చూస్తే ఆ దాంట్లో కనబడుతున్నాయి ఏంటయ్యి జెండాలండి. జెండాలు కడతారు కదా, ఆ జెండాలు కూడా లాగేశారు. అది కరెక్ట్ కాదండి. అంటే రాజకీయం మరీ దిగజారిపోతుంది, మరీ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు అని అనడానికి ఎలాంటి సంఘటనలే నిదర్శనమేమో అనిపిస్తున్నారు. అంటే రాజకీయాలంటే నన్ను అడిగితే ఎలా ఉండాలి సార్? హుందాగా ఉండాలండి. రాజకీయాలు హుందాగా ఉండాలి. గెలుపోవటం సహజం. ఒకసారి వాళ్ళు ఉంటారు, ఒకసారి వీళ్ళు ఉంటారు. ఒకసారి జగన్ గారు గెలుస్తాడు, ఒకసారి చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు. అలాగా ఎవరో ఒకరు గెలుస్తూ ఉంటారు. గెలుపోవటంలో సహజం. అలాంటి గెలుపోవటంలో కలిగిన రాజకీయాన్ని
హుందాగానే మెయింటైన్ చేయాలి తప్ప మరీ దిక్కుమాలితనంగా దిగజారుడుగా ఎలాంటి రాజకీయాలా? అంటే వీళ్ళు అధికారంలోకి వచ్చారేమో మళ్ళీ టీడీపీ జెండాలు పీకేస్తారు. కానీ ఇలా కంటిన్యూ రొటీట్ అవుతుంది కదా. ఏం నేర్పిస్తున్నాం, మన రాజకీయాలు ఎలా వెళ్ళిపోతున్నాయి అనేది అర్థం కాని పరిస్థితి. మీరైతే మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. నా మాటలు మీకు ఎవరికైనా ఇబ్బంది కలిగించండి కానీ ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి, వాస్తవం ఏంటనే ప్రజలు తెలియాలి కాబట్టి. కొత్తగా మన ఛానల్ పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో చూడండి, వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం తెలియజేయండి. థ్యాంక్ యూ.